కోపం ప్రజలకి తనకి ఏమి రావాలి ఏమి రాలేదు ప్రభుత్వం నుంచి అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళకి తెలుస్తుందండి. ఇవి తాత్కాలికంగా ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు అవి కనపడ్డప్పటికీ కూడా ఎవరు సమస్యలు వాళ్ళే కదా. అదే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమ్మఒడి వచ్చేంత వరకు రాలేదనే ఉంటది కదా. రైతు భరోసా రాలేదు. ఒకసారి మోహన్ బాబు గారు నిన్న ఏం మాట్లాడారు జస్ట్ ఒకసారి తప్ప. రైట్ 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 మీరు మాట్లాడండి కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు ఒక అంశం అండి, మోహన్ బాబు వాళ్ళ విషయాన్ని వదిలిపెడితే మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఆ కేంద్ర మంత్రిగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద బీజేపీ వాళ్ళ ప్రతిపాదన ఉండొచ్చు అనేటువంటి దాని మీద. ఎందుకోసం అంటే ఇక్కడ ఇక్కడ నాగేంద్ర బాబుని తీసుకోవాలనుకుంటున్నారు కదా. ఆల్రెడీ ప్రకటన చేశారు, చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. బహుశా మరి దాని మీద నాకు తెలిసి అయితే నేను మొన్నటి నుంచి చూస్తున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు కదా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద. అది ఫస్ట్ టైం అండి, ఇట్స్ సంథింగ్ అస్టానిషింగ్ కదా. అంటే ఓపెన్ గా లెటర్ హెడ్ మీద ప్రకటన చేయటం అంటే ఒక రకంగా ఒక మెసేజ్ వెళ్ళిందండి. పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఉంది అంటే హీ వాజ్ ఫోర్స్ టు రిలీజ్ ఏ కమ్యూనిక్. మీరు వాసుదేవన్ గారు అలా చూడొచ్చు, ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. మిత్రుల మధ్య ఉన్నటువంటి తీవ్ర స్థాయి విభేదాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద జనసేన నాయకుడికి మంత్రి పదవి ఇస్తున్నామని ముందస్తుగానే ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయని కూడా అనుకోవచ్చు కదా. అసలు గతంలో ఎప్పుడన్నా చూసాము ఈ విధంగా? ఆ విధంగా ప్రకటన చెయ్యకపోతే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎంపికని ప్రకటించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నది అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా రాజ్యసభ కోసం పట్టుబట్టాడండి. దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఢిల్లీ వరకు వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా నాగేంద్ర బాబుకి రాజ్యసభ కావాలనే పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజ్యసభ అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ఒకటి తీసుకొని, బీజేపీ ఒకటి తీసుకొని, జనసేన ఒకటి వేయచ్చు. 3 పార్టీలు రేపొద్దున ఇంకా రాజ్యసభలు ఖాళీ అయింది అనుకోండి, వాటిల్లో తెలుగుదేశం పార్టీ పెట్టుకోవచ్చు కదా. 3 తీసుకొని ఉంటే న్యాయంగా ఉండేటువంటిది అనేటువంటిది జన సైనికుల్లో ఉన్నటువంటి మాట. ఇప్పుడు వాళ్ళకి రాజ్యసభ లేదు అని చెప్పేసి తెలుగుదేశం 2 తీసుకొని వ్యాపారవేత్త అయినటువంటి సానా సతీష్ కి ఇవ్వటం. ఇటు జనసేనకేమో రాజ్యసభ రాలేదని ఉంది, తెలుగుదేశంలో సీనియర్ నాయకులకేమో మాకివ్వకుండా ఎవరో వ్యాపారవేత్తలు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరికీ యనమల రామకృష్ణుడు గారు ఉడుక్కున్నారు కదా. మీరు ఆయన లెటర్ చదివే ఉంటారు. అవును, యనమల నేరుగా బహిరంగ లేఖ రాశారంటే యనమలకి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి అవినావ భావ సంబంధం ఇప్పుడు కాదు. ఇప్పుడు 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య బంధం కొనసాగుతుంది. ఆయన ఆ రోజున శాసనసభ స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ గారిని నిరోధించి చంద్రబాబు గారికి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయంటే నువ్వు రాజ్యసభలన్నీ తీసుకెళ్లి ఊరుకోయిస్తున్నావు, మా సంగతి అంటే ఒక మాట సార్ కృష్ణాంజనేయులు గారు, ఒక మాట యనమల రామకృష్ణుడు, అదే విధంగా గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు, టీజీ వెంకటేశ్వర ఇలాంటి వాళ్ళు చాలా మంది తెలుగుదేశం కృష్ణాంజనేయులు గారు ఒక్క రాజ్యసభ ఇటు జనసేనలో అసంతృప్తిని రేపింది, అటు తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఒక మాట యనమల రామకృష్ణుడు గారి గురించి, వారి కుమార్తె ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, ఇంకా ఎన్ని కావాలి సార్ అని తెలుగుదేశం నేను అడుగుతానండి. చంద్రబాబు నాయుడు సీఎం, వాళ్ళ కొడుకు నారా లోకేష్ మంత్రి, వాళ్ళ వియ్యంకుడు ఎమ్మెల్యే, వాళ్ళ వియ్యంకుడు కొడుకు ఎంపీ, ఇలాగ మరి వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. ఏం తప్పండి? నాకు అర్థం కాదు. వాళ్ళకి మాత్రం అయితేనేమో వాళ్ళు పార్టీ కోసం, వీళ్ళు పార్టీ కోసం పనిచేసారు, వాళ్ళు పార్టీ కోసం పనిచేశారని అనుకోవచ్చు కదా. ఈ చర్చ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకే యనమల రామకృష్ణుడు చేసినటువంటి సర్వీస్ కి అతను కూడా ఏదో ఒక ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఏదో బీజేపీ వాళ్ళతో మాట్లాడితే రాష్ట్రానికి గవర్నర్ పంపేయటమో ఏదో ఒకటి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటది. ఎలాగో ఈశాన్య రాష్ట్రాలు ఖాళీ అవుతూ ఉంటాయి కదండి. ఏదో చిన్న రాష్ట్రానికి పంపించేసినా ఆయన కొన్నాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటది కదా. ముందు అసలు అడ్డు తొలగించుకున్నట్టు కదా, ఈ గొడవ అంతా లేకుండా ఉంటది కదా. సీనియర్లతో సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటండి, సీనియర్ల విషయంలో ఒకటి ఎలా ఉంటదంటే, మీరు చూడండి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో తర్వాత ఎప్పుడో చేరాడు, ఎన్టీ రామారావు వైపు ఉండి. ఇప్పుడు వరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కంటిన్యూస్ గా గెలుస్తూ వచ్చాడు. ఎక్కడన్నా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇచ్చాడా? చాలా సార్లు డిమాండ్ ఉంటుంది.
అందుకని చంద్రబాబు నాయుడు కూడా కరాఖండిగా ఉంటాడండి. తరం ఎవరు ఎలాంటి వాడు ఆ మాటకు వస్తే మనకి ఎలమంచిలి శివాజీ విషయంలో మాత్రం మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎందుకని మరి ఆయన నిర్లక్ష్యం చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగైతే కుదరదు అనేటువంటి దాని మీద ఒక బెదిరింపు ధోరణిలోనే యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆ లేఖ కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశమేనండి. ఎందుకంటే పోర్టుకు సంబంధించినటువంటి అంశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెళ్లేటువంటి పరిస్థితి ఉంటే కాకినాడ పోర్టు విషయంలో ఇప్పుడు తిరిగి మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా యనమల రామకృష్ణుడు. కాబట్టి ఎంతో కొంత యనమల రామకృష్ణుడు బుజ్జగించుకోవాల్సినటువంటి అవసరం అయితే చంద్రబాబు నాయుడుకు ఉంది. ఒకసారి మెరుపుల్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, సో మొత్తానికి ఏంటంటే ఢిల్లీ డిసైడ్ అయిపోయిందండి.